తప్పకుండా పాటించే వ్యక్తి లాంటి వాడు. ఎవరు? ఉపేక్షితులకు, అగత్యపరులకు, అనాథులైన వారి సహాయం కోసం కృషి చేసే వ్యక్తి. ఎవరైతే స్వయంగా ఇతర మానవులపై కరుణ చూపరో అలాంటి వారిని అల్లా సైతం కరుణించడు. మనిషి ఆంతర్యం ఇష్టపడనివి, మనిషి మనసులో ఆంతర్యం ఇష్టపడనివి స్వర్గాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. మనిషికి ప్రీతి పాత్రమైన కాంక్షలు నరకం చుట్టూ చేరి ఉన్నాయి. లోకంలో ఉన్నవారు మీ పట్ల మంచిగా ప్రవర్తించిన ఉత్తమ రీతిలోనే మీరు మెలుగుతామని, వారు అన్యాయానికి ఒడిగట్టినా వారిని అనుసరించమని నిర్ణయించుకొని అదే విధానాన్ని మీ యొక్క మనసుల్లో అంతర్యాల్లో అలవరించుకోండి. 3 విషయాలు విశ్వాస నైతికతకు సంబంధించినవి. ఆ 3 విషయాలు: మనిషి కోపావేశానికి గురై మిథ్యాకూపంలో పడరాదు. ఆనందభరితుడైనప్పుడు అతని ఆనందం అతన్ని సత్య మార్గానికి దూరం చేయరాదు. అధికారం, ఆధిక్యత సంపాదించినప్పుడు తనకు హక్కు లేని దాన్ని తీసుకోరాదు. పరమ ప్రభువైన అల్లా తక్కువ గుణశీలుడు, సంతుష్ట హృదయుడు, మరుగున ఉండే తన దాసుడంటే ఎంతో ఇష్టపడతాడు. అన్యాయానికి అక్రమాన్ని మన్నించి వేస్తే గనక, అన్యాయాన్ని మన్నిస్తే, అక్రమాన్ని మన్నిస్తే అల్లా తప్పనిసరిగా ఆ వ్యక్తి గౌరవాన్ని ద్విగుణీకృతం చేస్తాడు. అందువల్ల ప్రజల్ని మన్నించి వేయండి, అల్లా మిమ్మల్ని కూడా గౌరవపరుస్తాడు. మనిషి అర్థించే ద్వారాన్ని తెరుచుకుంటే దైవం అతనికై బీదరికం, దారిద్ర్యాల ద్వారాన్ని తెరుస్తాడు. మీకు 4 విషయాలు ప్రాప్తమైతే ప్రపంచంలో మరే వస్తువు ప్రాప్తం కాకపోయినా అది మీకు నష్టకరం కాదు. అవేంటంటే, 1 అప్పగింతను కాపాడటం, మీకు ఇచ్చిన దాన్ని కాపాడటం, అమానత్. 2 నిజాయితీగా మాట్లాడటం,